వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నేను వచ్చేసి ఫ్రైడే రోజు అయితే షూట్ చేశాను, అంటే నిన్న షూట్ చేశాను. సో ఈరోజు మార్నింగ్ రొటీన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్లో చూడండి ఏమేమి చేశాను. దోశ చేసుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ ఫిష్ ఫ్రై, పప్పు, ఇలా చాలానే చేశాను. నెక్స్ట్ ఈరోజు నా వెయిట్ వచ్చేసి నిన్న తీసుకున్న ఫుడ్కి నా వెయిట్ వచ్చేసి డే 10లో 65.05 kg ఉన్నాను. అంటే ఆల్మోస్ట్ 450 grams వరకు అయితే వెయిట్ అయితే రెడ్యూస్ అయింది. ఏం లేకుండా ఒక 1/2 kg వరకు తగ్గింది వెయిట్ అయితే. ఇంకా నేను మార్నింగ్ డ్రింక్ వచ్చేసి నైటే ఒక దాల్చిని ముక్క అయితే నేను నానబెట్టేసాను వాటర్లో. దాన్ని నేను బాయిల్ చేసి ఒక 5 minutes అట్లా బాయిల్ చేసి ఇప్పుడు ఈ సినమన్ టీ అయితే తీసుకుంటున్నాను. ఈ సినమన్ టీలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మెటబాలిజం మంచిగా బూస్ట్ అవుతుంది. దీనివల్ల మనకు ఆకలి అనేది వేయకుండా, స్వీట్ క్రేవింగ్ అలాంటివి లేకుండా ఉంటుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ సినమన్ టీ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ కాన్స్టిపేషన్ కానీ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు క్లియర్ చేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి సినమన్ టీ అయితే ట్రై చేసి చూడండి. ఇలా నేను సినమన్ టీని సిప్ చేస్తూ ఈ విధంగా తాగేశాను. నెక్స్ట్ ఇప్పుడు దీనికంటే ముందు ఒక 1/2 liter వాటర్ కూడా తీసుకున్నాను. వెయిట్ ఎందుకు అంత రెడ్యూస్ అయిందంటే నేను 40 minutes అయితే వాక్ అయితే చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి నేను ఫిష్ ఫ్రై, పప్పు అయితే చేస్తున్నాను. ఫిష్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. సింపుల్గా ఫిష్ ఫ్రై ఎట్లా చేస్తాను చూడండి. లైట్గా ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారం పొడి, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ వేయకున్నా పర్లేదు, బట్ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక నిమ్మకాయనైతే నేను పిండేశాను. ఈ రకంగా నేను ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో ఒక 15 to 20 minutes పాటు పెట్టేశాను. ఇలా బాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎంత తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తానో చూడండి. చాలా తక్కువ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్లోనే ఈ ఫిష్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేస్తాను. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల మళ్ళీ దాన్ని రీయూజ్ చేయడం ఎందుకని ఈ విధంగా తక్కువ ఆయిల్ వేసి నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చిన్న ఫిషెసే కాబట్టి ఒక 3 అయితే వేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఆయిల్ కూడా మనకు పైన ఎక్కువ ఏం కనబడట్లేదు కదా. ఈ రకంగా ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరెంట్ పోయింది కాబట్టి పవర్ కట్ అయింది, ఇటు సైడ్కి వచ్చి చూపిస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ తక్కువ పడితే మరి కొద్దిగా లైట్గా యాడ్ చేశాను లాస్ట్లో కొంచెం వేసేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ పక్కన నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఒక దోశ వేసుకుని దానిపైన క్యారెట్ తురిమేసి, అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్, దాంట్లో నేను ప్రోటీన్ పౌడర్ అయితే చేసుకున్నాను కదా, ఆ పౌడర్ అనేది 1 స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. సో అలా వేయడం వల్ల మనకు ఒమేగా 3 మంచిగా అందుతుంది బాడీకి. నెక్స్ట్ పల్చడి పప్పు అయితే చేశాను, రైస్ కూడా వండాను. ఇవన్నీ ఇంట్లో వాళ్ళకైతే రెడీ అయితే చేసేసాను. సో నేను ఇంకా దోశలు అయితే 2 వేసుకున్నానండి. ఆయిల్ కూడా చూడండి తక్కువ వేసాను నేను, ఎక్కడ కూడా ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు. క్రిస్పీగా ఉన్నాయి ఈ దోశలు అయితే. ఇలా ఇందులోకి నేను ఇప్పుడు పుదీనా, టమాటా, పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేసి ఒక పచ్చడి అయితే చేశాను. ఇది నేను వేసుకున్నాను. దీంతో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను 9:30కి అయితే చేశాను, అన్ని పనులు అయిపోయిన తర్వాత. సో ఈ రకంగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్కి ముందే కూడా ఒక 1/2 liter వాటర్ అయితే తీసుకున్నాను. ఈ రకంగా నేను మార్నింగే ఒక 1 liter వాటర్ వరకు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు లంచ్కి నేను వచ్చేసి 12:30కి అట్లా లంచ్ చేస్తున్నాను. సో ఈరోజు త్వరగానే లంచ్ చేస్తున్నాను. నేనైతే కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను, క్యారెట్, బీట్రూట్ అవన్నీ ఉన్నాయి కానీ ఎవరు కట్ చేయాలని నేనైతే ఇప్పుడు తీసుకోవట్లేదు. రైస్ చూడండి క్వాంటిటీ ఎంత తీసుకున్నానో, ఇంతే క్వాంటిటీ తీసుకున్నాను. తర్వాత ఫిష్ ముక్కలు వేసుకున్నాను, ఒక 2 ఫ్రై అయితే. సో ఇది వెల్లుల్లి, మళ్ళీ ఒక 2 వెల్లుల్లి గడ్డలు అయితే తీసుకొని బాగా దంచేసుకొని మళ్ళీ ఒకసారి ఫిష్ పైకి పోపు పెట్టి వేసాను. ఈ వెల్లుల్లిపాయ ముక్కలు టేస్టీగా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను లంచ్ అయితే చేస్తున్నాను. ఫిష్లో కూడా మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఫిష్ కూడా చాలా మంచిది. బట్ ఆయిల్ ఎక్కువ లేకుండా తీసుకోవాలి. ఒక 2 ముక్కలు అయితే తీసుకున్నాను నేను, ఫ్రై ముక్కలు. ఈ రకంగా నా లంచ్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ లంచ్ అయిన తర్వాత పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్ ఫిష్కి. నెక్స్ట్ మళ్ళీ నాకు 3 కట్ల నేను మ్యాంగో ముక్కలు తీసుకున్నాను, మల్గోబా ఇవి. ఒక 3-4 ముక్కలు తీసుకున్నాను. ఇలా కొద్దిగా బ్లాక్ సాల్ట్ పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటాయి. మ్యాంగో సీజన్ అయిపోతుంది కాబట్టి ఇంకా మ్యాంగోసే తినాలి అని మ్యాంగోస్ తింటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ అట్లా 5:30కి సో నేను ఓట్స్తో జావా చేసుకున్నాను, కొద్దిగా ఉప్పేసి. సో ఇది ఆల్రెడీ నిన్న వీడియోలో పెట్టింది,
అదే మళ్ళీ పెట్టేశాను, ఎందుకంటే సేమ్ అదే తాగాను కాబట్టి మళ్ళీ తీయడం ఎందుకని. సో ఇదే నేను పెట్టేశాను, నిన్నటి వీడియోదే. అట్లాగే నేను ఒక 2 పపాయ ముక్కలు కూడా తీసుకున్నాను. పపాయ ఖచ్చితంగా నేను ఉంచుకుంటానండి, డైట్లో చాలా మంచిది కాబట్టి డైట్కి. సో ఖచ్చితంగా ఉంచుకుంటాను పపాయ ముక్కలు అయితే. ఈ రకంగా నేను డిన్నర్ అయితే 5:30 లోపే చేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.